ఆహ్, ఆ స్కూల్లోనో స్కూల్లోనే అనుకుంటా. ప్రిన్సిపల్ క్యారేజ్ తినేసిన తర్వాత ఒక సీన్ హ్మ్. ఉంటది. ఆహ్, ఆ సీను ఎలా పెట్టారో అవును. ఏంటని చెప్పేసి చ హ్మ్. ఆల్‌మోస్ట్ మా వైఫు లూప్‌లో చూసింది సీరీస్. ఓకే. నైస్. ఇంట్లో కూర్చొని చూసింది. నేను మామూలు ఫోన్‌లో చూసాను గానీ, నాకే నవ్వొస్తుందా ఇంతలాగా అని చెప్పి హ్మ్. అనుకున్నా. మా వైఫు ఇంకా ఎక్కువగా నవ్వింది. ఆ పర్టిక్యులర్ సీన్ ఎవరు సార్? ఆ థాట్ ఎవరిదది? మా డైరెక్టర్, రైటర్ కలిపి అనుకున్న ఐడియానండి అది. అది మొత్తం. యాహ్! యెస్. 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 అంటే ఫస్ట్ దాన్ని అనుకున్న కట్ చేసిన విధానం బావుంది అంటే ఫస్ట్. అది రాసుకున్నప్పుడు ఇది షూట్ చేద్దామా? వద్దా? షూట్ చేద్దామా? వద్దా? అనుకుంటూనే రాసాము. దీని గురించి చెప్పండి సార్. అది కట్ చేసిన విధానం అయితే చాలా బావుంది. సో, అదేండి. బేసిక్‌గా సీన్ రాసుకున్నప్పుడు పేపర్ మీద అందరికీ చాలా ఫన్ అనిపించింది. గానీ ఎక్కడన్నా క్రింజ్ కొడతదా అనే ఫీలింగ్ అందరికి. వచ్చినప్పుడు బట్ ఆ సీన్ అసలు షూట్ చేద్దామా? వద్దా? షూట్ చేద్దామా? వద్దా? పెడదామా? అనుకుంటూనే చాలా అనుకున్నాం గానీ సర్లే ట్రై చేద్దాం ఒకసారి షూట్ చేసాము. ఎడిట్‌లో చూసుకున్నప్పుడు పేలింది ఆ సీను. హ్మ్. సరే ఇదేదో డిఫరెంట్‌గా ఉంది. జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. చూసిన అవును. ప్రతి ఒక్కళ్ళు. ఆబ్వియస్‌గా చాలా మందికి చూపిస్తాం గదా! రిలీజ్ అయ్యే ముందు అవునవునవును. ఎడిట్‌లో ఉన్నప్పుడు. చూసినప్పుడు అందరూ గూడా పర్లేదు ఫన్ చిన్నప్పుడు చేసిన చాలా ఎదవ పనుల్లో అవునవును. ఇదొకటి. సరదాగా పెడదాం అని జెప్పేసి పెట్టడం జరిగింది. ఆయన చెయ్యి పట్టుకొని లెమన్ రైసా లెమన్ అంటాడు. రైసా అది మామూలుగా పేలలేదది. ఈ అసలు ఇద్దరి దగ్గర గూడా అవును. షేరింగా అంటాడు. నెక్స్ట్ షేరింగా స్టెప్ అంటాడు. వచ్చేసి అది పేలింది. చాలా గట్టిగా వెళ్ళింది. ఆ రోజు శ్రీరాములు థియేటర్‌లో మేము చూసినప్పుడు గూడా జనాలు పడి పడి నవ్వుతున్నప్పుడు ఓకే. ఆహ్, పెట్టి మంచి పని చేసాం ఈ సీను అనే ఫీలింగ్. ఆయన మళ్ళీ సీరియస్‌గా కనపడతాడాయన. ఎవరు అవును. ప్రిన్సిపల్ కమ్ ప్రియదర్శి మామగారు రోల్ రామ్‌చరణ్. చేసిన యాహ్! రామ్ చరణ్. చాలా సీరియస్‌గా ఉంటాడాయన. ఆయన చెప్పేసరికి ఆయన సీరియస్ టోన్‌లోనే కామెడీ పండిందసలు. అవును. అవును.